హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత నేను వెయిట్ లాస్ వీడియోస్ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నానండి. చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు, ఒక టైం టేబుల్ లిస్ట్ ఇవ్వచ్చు కదా, మేము ప్రిపేర్ అవుతాము, వెయిట్ లాస్ అవుతామని. తప్పకుండా ఇస్తానండి. నేను కొన్ని రీజన్స్ వల్ల, అది కూడా ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల నేను చేయలేదు వీడియోస్. ఇప్పటి నుంచి డైలీ అప్డేట్స్ అనేది మీకు ఇస్తానండి. ఒక టైం టేబుల్ చార్ట్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో అది కూడా మీకు నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను అండుకూరల దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది నేను ఒక్కొక్క కప్పు మెజర్మెంట్స్తో తీసుకున్నాను. ఒక కప్పు అండుకూరలు అయితే హాఫ్ కప్పు మినపప్పు, అవి కూడా పొట్టు ఉన్నవి నా దగ్గర ఉన్నాయి. అవి ఫైబర్ అన్నమాట, పొట్టు తీసేయకుండా నేను యూస్ చేస్తున్నాను. 6 hours అనేటివి నానబెట్టుకోవాలండి. ఇట్లా మనం మిల్లెట్స్ ఏవైనా 6 hours అలా నానితే చాలా మంచిదన్నమాట హెల్త్కి. దీంట్లో నేను అటుకులు వేస్తాను కొంచెం సాఫ్ట్గా రావడానికి దోశ. ఈసారి అయితే బొరుగులను యాడ్ చేశాను అనమాట. అవి కూడా మెజర్మెంట్ ఏం లేదు, ఒక 2 పిరికెళ్ళమైన అంతే. అవి బాగా వాష్ చేసుకొని ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం దోశ పిండి ఎలా చేసుకుంటాము అదే విధంగా ఇట్లా చేసుకొనేసి కలిపేసి ఓవర్ నైట్ మనం దోశ పిండిని పులియబెట్టుకుంటాం కదా, ఫర్మిట్ చేసుకుంటాం కదా, సో అట్లా పెట్టుకున్నాను అనమాట. కరెక్ట్ మెజర్మెంట్, కరెక్ట్ టైమింగ్స్ నానబెడితే చూడండి పొంగు ఎంత మంచిగా పొంగిందో. ఇట్లా పొంగినట్టుగా ఫర్మేట్ అయినట్టుగా వస్తే మనకు దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి. అందుకని మార్నింగ్ 6 hours అనమాట. మీరు ఏ టైం నుంచి నానబెట్టుకున్నా 6 hours, నైట్ అయ్యేసరికి గ్రైండ్ చేసుకోవడానికి. మీరు ఈ అండుకొర్రల ప్లేస్లో జొన్నలతో అయినా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. 6 hours నానబెట్టి కొర్రలు, ఆరికలు, సామెలు, అండుకొర్రలు, ఇలా రకరకాల వెరైటీస్ ఉన్నాయి కదా మిల్లెట్స్లో. సో మీరు ఏదైనా కానీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. నేను ఇలా తీసుకోనప్పుడు, ఒకవేళ ఇవి తినాలనిపించినప్పుడు మీకు నేను ప్రోటీన్కి సంబంధించి చెప్పాను కదా, పుట్టగొడుగులు, బఠానీలు, శనగలు, వాటితో కొన్ని రెసిపీస్ చేసుకొని తినేసి కొద్దిసేపటి తర్వాత ఒక 1/2 hour 1 hour తర్వాత ఫ్రూట్స్ తినేసేదాన్ని బ్యాలెన్సింగ్ కోసం. అలాగే మనం తక్కువ ఫుడ్ తిని ఉండాలంటే ఆకలి అవుతుంది కదా, సో అలా కూడా బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. ఈరోజు నేను దీంట్లోకి అయితే కనుక, అంటే ఒకటే రకం చట్నీస్ చేసుకొని తినాలి అనేది ఏం లేదండి. ఆయిల్ అంటే నేనైతే నెయ్యి వాడాను. ఇదిగోండి, నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నది అనమాట. సో నెయ్యి అనేది లెస్గా వేసుకొని మనం ఏవైనా చేసుకోవచ్చు అనమాట. కాంబినేషన్స్ లైక్ పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఇంకా మనకి ఇంకా మంచిగా అంటే కనుక కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ, ఇట్లా రకరకాలుగా మనం చేసుకొని కాంబినేషన్స్ తినచ్చు. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవుతున్నాము అనే ఫీలింగ్ కాకుండా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాకు ఇలా తినాలనిపించింది ఇవాళ. బొంబాయి చట్నీ అంటే కుర్మా టైప్ చేసుకుంటారు కదా, సో అలాగా. మళ్ళీ ఉల్లిపాయల చట్నీ, దాని మీద పప్పుల పొడి, ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. అప్పుడప్పుడు ఈ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇవి బోరింగ్గా అనిపించినప్పుడు దోశ, మిల్లెట్స్ రెసిపీస్ ఇవి సేమే అయినా చట్నీస్ మారుతుంటే మనకి టేస్ట్ కూడా మారినట్టు అనిపిస్తుంది. హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. నిజంగా చెప్పాలంటే నేను వెయిట్ లాస్ ప్రాసెస్లోని రకరకాలుగా రెసిపీస్ చేసుకొని తినడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. నార్మల్ అప్పుడు ఏదో దోశ వేసేస్తాము బియ్యం పిండితో, ఏదో ఇడ్లీ వేసేసుకుంటాను రవ్వతో, సో అట్లా కొంచెం వెరైటీస్ మారినా కూడా అంత హ్యాపీ అనిపించలేదు. బట్ ఇప్పుడు ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో మా వారు కూడా చాలా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. మనకు టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదండి. మీరు ట్రై చేసి చూడండి. అన్ని రకాల మిల్లెట్స్తో మార్నింగ్ ఇంకా మీకు 1 monthకు సరిపడా మిల్లెట్సే ఉంటాయి అన్నీ. ఇంకా అందులో నేను ప్రోటీన్కి సంబంధించి కూడా చెప్పాను కదా, అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఒక లిస్ట్ ఇచ్చేస్తాను, ఆ లిస్ట్ ఫాలో అవ్వండి. నేను ఏదైతే చేశానో ఫాస్ట్గా తగ్గడానికి, అది కూడా స్లోగా కాదు, ఖచ్చితంగా నెలకు 4 kgs అయితే తగ్గుతారండి. ఎంత మొద్దుగా ఉన్నా, ఎంత అది ఫ్యాట్ అనేది ఎంత మొండి ఫ్యాట్ అయినా తగ్గాల్సిందే. నేను అసలు లైఫ్లో తగ్గుతానని అనుకోలేదు నిజంగా చెప్పాలంటే.
జిమ్‌కి గూడా ఎళ్ళాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇప్పుడు కాదు. కొన్ని ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్‌కి ముందు జిమ్‌కెళ్ళాను 2 మంత్స్. ఇంకా ఇప్పుడు జిమ్‌కెళ్ళాలా అన్నట్టుగా వెళ్ళేదాన్ని డైలీ. ఇప్పుడు ఇది తినాలేమో, ఇప్పుడు ఈరోజు బ్రౌన్ రైసే తినాలి. అలాగా కొంచెం ఫీల్ అయ్యేదాన్ననమాట. ఇప్పుడు అట్లా ఏం లేదు. నేను ఒక మంచి డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. చూడండి, ఈ కాంబినేషన్ ట్రై చేయండి. మీరు కూడా చాలా బావుంటుంది. అసలు ఎంత చక్కగా మంచిగా ఫ్రై అయింది చూడండి దోస. ఏం లేదండి, సింపుల్‌గా చేసుకోవచ్చు. డైలీ మనం చేసుకునే విధంగానే చేసుకోవచ్చు. నాకు అప్పటికే ఫుల్ ఆకలవుతుంది. ఇంక వెయిట్ చేయకుండా హ్యాపీగా తినేస్తున్నాను. సో, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. త్వరలో నేను లిస్ట్ పెడతానండి ఖచ్చితంగా. మీకు ఫుల్ డైట్ ప్లాన్ అనేది ఇచ్చేస్తాను. మీరు ఇంక వెయిట్ లాస్ అంతట్లోకి అదే యూజ్ చేయొచ్చు. నాకు మళ్ళీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.